అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఎంతో సులువుగా చేసుకునే రవ్వ కేసరి ప్రసాదాన్ని గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా నోట్లో జారిపోయే విధంగా రోజంతా మృదువుగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. చాలా మందికి చేసిన కొద్దిసేపటికే రవ్వ కేసరి గట్టి పడిపోతూ ఉంటుంది. అండ్ కేసరి చేసేటప్పుడు ఉండలు కూడా కట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇంతవరకు మీకు ఎవ్వరూ చెప్పని బోలెడన్ని టిప్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసి ఈ కొలతలు మీరు తెలుసుకుంటే ఇంట్లో ప్రసాదానికైనా లేదంటే గుళ్ళో పంచిపెట్టడానికి ఎక్కువ మొత్తంలో ప్రసాదం చేయాలన్నా మీకు చాలా సులభం అయిపోతుంది. మరి ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి మీరు కూడా ఇదే విధంగా రవ్వ కేసరి ప్రసాదాన్ని ఇంట్లో తయారు చేసుకోండి. రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇంట్లో ఉండే ఏదో ఒక బౌల్ని కొలత కింద పెట్టుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా అదే బౌల్తో కొలుచుకోవాలి. బౌల్ షేప్ అనేది పైనుంచి కింద వరకు ఒకే లెవెల్లో ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ బౌల్తో 1 బౌల్ దాకా సూజీ రవ్వ తీసుకున్నాను. ఈ 1 కప్పు రవ్వకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను. చిరోటి సూజీ అని చెప్పేసేసి బాగా సన్నటి ఫైన్ రవ్వ దొరుకుతుంది. ఆ రవ్వని యూస్ చేస్తే బెటర్. అది లేకపోయినా పర్వాలేదు, నార్మల్ రవ్వతో కూడా ఇదే కొలతలో చేసుకోవచ్చు. ఫస్ట్ నీళ్లు మరిగించడం కోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని రవ్వ కొలుచుకున్న కప్పుతోనే 3.5 కప్పుల దాకా నీళ్ళని గిన్నెలోకి వేసుకోవాలి. కేసరి మంచి రంగు రావడం కోసం ఈ నీళ్లలోకి చిటికెడంతా కుంకుమ పువ్వుని ఇలా నలిపి వేస్తున్నాను. మీరు ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ అయినా లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు. కలర్ వద్దు అనుకుంటే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ఇలా కుంకుమ పువ్వుని వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో నీళ్ళని మరగనివ్వండి. ఇప్పుడు మనం కొలుచుకున్న కప్ని తీసుకుని అందులోకి 1/3 కప్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడాలి. అంటే వేరుశనగ నూనె వాడద్దు, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్. ఆయిల్తో పాటుగా 1/3 కప్ దాకా కరిగించిన నెయ్యిని కూడా వేసుకోండి. అంటే టోటల్గా మీకు ఇక్కడ 3/4 కప్ దాకా నూనె నెయ్యి కలిపి వస్తుందండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ 3/4 కప్ని 1 కప్ దాకా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా నూనెని నెయ్యిని రెండింటినీ కూడా కలిపి కేసరి చేయటం వల్ల కేసరి రోజంతా కూడా మెత్తగా మృదువుగా ఉండిపోతుంది. ఈ రవ్వ కేసరి మీకు మృదువుగా రావాలి అంటే కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. ఇది మిస్ చేయొద్దు. నెక్స్ట్ ఇప్పుడు కేసరి తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి మనం కలిపి పెట్టుకున్న నెయ్యిలోంచి కాస్త నెయ్యిని వేయండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ని వేసి దోరగా వేయించండి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కొలిచి పక్కన పెట్టుకున్న 1 కప్ దాకా సూజీ రవ్వని వేసి దోరగా వేయించాలి. రవ్వ ఎంత చక్కగా వేయిస్తే కేసరి రుచి అంత పెరుగుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ రవ్వని వేయించండి. ఇలా వేయించేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటూ రోస్ట్ చేయండి. చూడండి, రవ్వ అనేది తెలుపు రంగు నుంచి గోధుమ రంగులోకి రావాలి. రవ్వ మాడిపోకుండా ఈ రంగు వచ్చింది అంటే పర్ఫెక్ట్గా రవ్వని వేయించినట్టు. ఇలా రవ్వ వేగిన తర్వాత మనం పక్కన పెట్టి బాయిల్ చేస్తున్న వాటర్ ఉంటుంది కదా, ఆ ఎసరుని ఇందులో వేసేసేయాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా కలిపిన 2 నిమిషాలకే రవ్వ దగ్గర పడిపోతుంది. రవ్వ నీళ్ళని పీల్చుకుని ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం పంచదార వేసుకోవాలి. అదే కప్పుతో 1.25 కప్పు దాకా పంచదారని వేయండి. ఇక్కడ పంచదారకి బదులు మీరు బెల్లాన్నైనా వాడుకోవచ్చు. సో పంచదార వేసేసిన తర్వాత గరిటెతో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే రవ్వ పంచదార రెండు కలిసిపోయి కన్సిస్టెన్సీ ఇలా కాస్త పలచనవుతుంది. ఈ స్టేజ్లో మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే చిటికెడంతా పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేయండి. పచ్చకర్పూరం వేయడం వల్ల గుళ్ళో పెట్టే ప్రసాదంలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇవి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపండి. మనం ఎసరు వేసిన దగ్గర నుంచి మంటని సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. ఇలా అంతా కలిసిపోయాక చివరిగా మిగిలిన నెయ్యిని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. 1-2 నిమిషాల పాటు సన్నటి సెగ మీదే ఈ రవ్వ కేసరిని కాస్త ఉడికించేస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపి పక్కకి దించేసేయచ్చు. అంతే, నోట్లో వెన్నెలా జారిపోయే గుళ్ళో పెట్టే ప్రసాదం రుచితో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. రవ్వ కేసరి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఎంత మృదువుగా ఉంటుందో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఉన్న కన్సిస్టెన్సీ. సో ఇవే కొలతల్లో ఈ టిప్స్ యూస్ చేస్తూ మీరు కూడా ఇంట్లో తప్పకుండా రవ్వ కేసరిని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.